జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణ అన్నారు. తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం పదే పదే రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. లడ్డూ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఓ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడంతో పాటు ఆర్థికంగా లాభపడాలని ప్లాన్ చేశారని పేర్కొన్నారు. నెయ్యి అంశంలో చంద్రబాబు పెద్ద స్కామ్కు పాల్పడ్డారని ఆరోపించారు. మీ అందరికీ రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వాటన్నిటినీ ప్రజల్లోకి మా వైపు నుంచి వెళ్ళి మేము తిప్పికొట్టడం, వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎప్పటికప్పుడు నీచమైన ఆరోపణలు వాటిని తిప్పికొట్టడం మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి కూడా ఇది నడుస్తుండగా ఇది కేవలం ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవడం ఒక ఎత్తు అయితే, దీనికంటే కూడా దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా మీ అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం, ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ ఆయన కోటరీ కానీ ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి ఆయన కుటుంబం పాల వ్యాపారం, నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్